కలికాలం అనాలి దీన్ని. న్యాయం ఎక్కడుందండి ఇక్కడ? అంటే జనానికి కూడా అర్థం కాదు అదేనండి. ఒకే ఫ్యామిలీలో రక్తం పంచుకు పుట్టిన చెల్లి మీరు, స్వయాన తండ్రికి తమ్ముడు కూతురు ఆవిడ, మీ ఇద్దరు క్లోజ్ రిలేషన్ నిజం చెప్పాలి అంటే. అలాంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకొక తాతగారి అబ్బాయి కొడుకు, అంటే కజిన్ బ్రదర్ మాత్రమే, మీరు ఓన్ సిస్టర్స్, ఆయన కజిన్ బ్రదర్ మాత్రమే. కజిన్ బ్రదర్ కోసం ఆయన ఎందుకు తాపత్రయపడుతున్నాడు, ఎందుకు ఆయన నిందలు పడుతున్నాడు, ఎందుకు ఆయన్ని ఈరోజు కూడా అక్కడికి సిబిఐ కేసు నుంచి మీరు ఆరోపించినట్టుగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తెలియదండి. అదే $1 మిలియన్ క్వశ్చన్. అదే అర్థం కాని వాటిలకు సమాధానాలు ఇవ్వకుండా నేను కన్విన్స్ అయ్యాను, అవినాష్ రెడ్డి నిర్దోషి అని మాట్లాడుతున్నారు. కానీ ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని సమాధానాలు చెప్పండి. అంత ఘోరంగా క్రూరంగా నరికితే ఇదే ఇంట్లో అండి, వీఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ హౌస్, ఇల్లంతా రక్తమైంది, ఆయన మెదడు బయటకు వచ్చింది, అంత రక్తపాతం జరిగితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు? భారతిరెడ్డి గారు అప్పుడు చైర్మన్ సాక్షి టీవీకి. మరి అలా చెప్పిన దానికి ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. వారు ఇన్ని మాట్లాడుతున్నారే, నేను కన్విన్స్ అయ్యాను అని. ఎలా కన్విన్స్ అయ్యారో చెప్పండి. పోనీ దీనిలకు సమాధానం చెప్పండి. ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ కావాలి అని వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున ఇక్కడే బయట మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని ఎందుకు చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే మీకు పోయిందేముంది? మీకు దాచుకోవడానికి ఏం లేనప్పుడు, మీరు భయపడడానికి ఏం లేనప్పుడు ఎవరు ఎంక్వైరీ చేసుకుంటే ఏమండి? మీరు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఎందుకు అడ్డుపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీకి? మీకు వై డోంట్ యూ కమ్ అవుట్ అండ్ సే? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా చెప్పండి. మీరు కన్విన్స్ అయ్యాను అంటే మీరు సింపుల్గా మీరు కన్విన్స్ అయితే అందరూ కన్విన్స్ అవ్వాలని లేదు కదా. గాడ్ ఈస్ గివెన్ ఎవ్రీబడి అ మైండ్ టు థింక్ కదా. మరి మీరు వన్ సైడెడ్గా బయస్డ్గా మీ స్వార్థం కోసం, మీ వైఫ్ రిలేటివ్స్ కాబట్టి మీ స్వార్థం కోసం మీకు అవసరం ఉందో లేకపోతే ఐ డోంట్ నో మీ ఈక్వేషన్స్ ఏంటో, మీ స్వార్థం కోసం మీరు బయస్డ్గా నేను కన్విన్స్ అయ్యాను అని చెప్తే లోకమంతా కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మాకన్నా కూడా మీకు బాగా తెలుసు, ఎంటైర్ ఫ్యామిలీ మనిషి మీరు.